నా మానం మంట కలిసిపోయింది, నా ఆశయం సంకనాకిపోయింది. ఏందిగా సీరియల్ డైలాగ్లు? ఎందుకు గట్ల ఎమోషన్ అవుతావు? నీకు అలాగే ఉంటది. ఈ మ్యాటర్ కానీ మా బాస్కి తెలిసిందనుకో నాకు లూజ్ మోషన్స్ అయిపోతాయి. ఏ చల్ గింత ముతుకేనా? అయినా తెలిస్తే ఏమైతుంది? మన ఇద్దరికి మంచిగా పెళ్లి చేస్తాడు. నో నో నో. గిదేంది పెళ్లి గింతలోలే? పెళ్లి కాదు, మా బాస్కి తెలిస్తే నా దినం చేస్తాడు. ఆ సెక్స్ ఎత్తేసే వరకు పెళ్లి చేసుకోనని మా బాస్ లాగా నేను కూడా శపథం చేశాను. నమస్తే సారు. ఏం జరిగింది సారు? అది చానోర్మై, నీదో పెద్ద భీష్మ ప్రతిజ్ఞ, మా వాడిదో చాణక్య శపథం. సిగ్గు లేకపోతే సరే. సారు గింతకి గీ ప్రతిజ్ఞలేంది? దీనికో పెద్ద కథ ఉందమ్మా. దానికి కారకుడు కూడా ఉన్నాడు, మా పెద్దోడు మహేష్. వీడే ఆ మహేష్. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. ఏదైనా క్రేజీగా చేసేవాడు. క్రేజీగా ఉంటుందని టీలో ఇడ్లీలు ముంచుకొని తినేవాడు. అందరూ డే షిఫ్ట్ ప్రిఫర్ చేస్తే వాడు నైట్ షిఫ్ట్ ప్రిఫర్ చేసేవాడు. చివరికి పెళ్లి విషయంలో కూడా క్రేజీగా ఒక అమ్మాయితో డేటింగ్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ప్లీజ్ హ్యావ్. వెల్, మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? నాకు కాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టం. ఓ నైస్, డిఫరెంట్ టేస్ట్. థ్యాంక్ యూ. మీకే సోప్ అంటే ఇష్టం? సూపర్ రీన్. ఫెంటాస్టిక్. తలతలలాడే సూపర్ రీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? వాడితే వైట్ గా వచ్చేస్తాం కదా. గుడ్ జోక్. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? నాకు ఏ కర్రీ అయినా పర్వాలేదండి. యాక్చువల్లీ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్, యు నో. వెరీ నైస్. నేను కూడా. ఐ హేట్ నాన్ వెజ్. వావ్, వాట్ అ బ్లూ క్రాస్ కోఇన్సిడెన్స్. మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? సమాంతా. వావ్, నాకు సమంత అంటే పిచ్చి. ఎందుకు? మీలా ఉంటుంది కాబట్టి. ఐఎమ్ సో లక్కీ. మీకు ఏ హీరో అంటే ఇష్టం? ప్రిన్స్ మహేష్ బాబు. ఎందుకు? మీలా ఉంటాడు, జస్ట్ లైక్ యూ. నమ్రతగా ఉండే నీలాంటి అమ్మాయి కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. వీఆర్ యాక్చువల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. యా, విల్ బి ద హ్యాపీయెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. యా, నాది కూడా సేమ్ ఫీలింగ్. వీఆర్ సోల్మేట్స్. వాళ్ళిద్దరి టేస్ట్లు కలిశాయని పెళ్లి చేసుకుని మాకు తెలియకుండానే వేరు కాపురం పెట్టారు. చికెనా? యా, సండే స్పెషల్. మరి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పావు. చెప్పాను. ఏదో క్యాజువల్ గా నువ్వు చెప్పావని నేను చెప్పాను. తాగిన కాఫీ కప్ తీయాలని తెలీదా? చాటింగ్ చేయకపోతే నువ్వే తీయచ్చుగా. జరుగు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ఇదిగో టైం అయిపోతుంది, త్వరగా రా. 5 minutes వెయిట్ చేయి, వస్తున్నా. ఐఎమ్ లీవింగ్, యూ కమ్ బై ఆటో. ఫస్ట్ టైం ఆఫీస్ కి లేట్ గా వెళ్ళినందుకు బాస్ దగ్గర బూతులు తినాల్సి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల. నువ్వు పప్పు సుద్దలా ఉంటే అలాగే అంటారు. అలా ఇద్దరికీ మనస్పర్ధలు పెరిగాయి. ఒకరోజు మేము మహేష్ ఇంటికి వెళ్ళాం. ఏమ్మా, తొందరగా మనవణ్ణి ఇవ్వమ్మా, వాడితో ఆడుకుంటూ కాలాన్ని గడిపేస్తావు. అలా గడ్డి పెట్టమ్మా నీ కోడలికి. అలా చిలికి చిలికి గాలి వానగా మారినట్లు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఇంతలా కొట్టాడా? వాడిని ఇలాగే వదిలేస్తే అలవాటైపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నీ చెప్పు కింద పడుంటాడా ఏంటి? చేస్తావా?